హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,673 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ పోస్టులు అయితే ఉన్నాయి. 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి గైస్. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఏపీఎస్ఆర్టీసీలో 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. శ్రీశక్తి పథకం మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్, శ్రామిక్ పోస్టులు తదితర పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని 800 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని 900 రూపాయలకు పెంచింది. సో ఫ్రెండ్స్, మనకి శ్రీశక్తి పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని చర్యలు అయితే తీసుకుంటుంది ఆ పథకం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి. ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, కండక్టర్ పోస్టులు అనేవి మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వాటి నియామకానికి సంబంధించి ప్రభుత్వానికైతే తీర్మానం అయితే పంపించడం జరిగిందనమాట. పాలక మండలి సమావేశంలో చర్చించి వీటిలో డ్రైవర్ పోస్టులు వచ్చేసి 3,673 అయితే భర్తీ చేయబోతున్నారు. 1,813 కండక్టర్ పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు. వీటితో పాటు మెకానిక్, శ్రామిక్ పోస్టులు తదితర పోస్టులు అనేవి రాబోతున్నాయి. ఓకేనా. ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనం అనేది 800 రూపాయల నుంచి 1000 రూపాయలకైతే పెంచాలనేసి నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసేటటువంటి కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని 900 రూపాయలకైతే పెంచింది. మరి వీటికి సంబంధించి గవర్నమెంట్ అనేది అప్రూవల్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేస్తారు. ఇది ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా ఏపీఎస్ఆర్టీసీలో 7,673 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్నట్లు మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.